Hey guys, welcome to my YouTube channel Prasanna World. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇది నా ఫస్ట్ వీడియో. మేమైతే కాస్కోకి బయలుదేరాం ఇండియా తీసుకెళ్ళడానికి చాక్లెట్స్ కోసం. మనం కాస్కోకి వెళ్ళే లోపు నా తరపు నుంచి ఒక చిన్న మాట. మెయిన్గా నా యూట్యూబ్ ఛానల్లో షాపింగ్ వీడియోస్ రాబోతున్నాయి. మన వాళ్ళు చాలామందికి ఫారెన్ కంట్రీస్లో రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఉండరు, కానీ వాళ్ళు కూడా ఫారెన్ కంట్రీ ప్రొడక్ట్స్ని ఇష్టపడతారు. కాకపోతే ఇక్కడ వాళ్ళ కోసం కొనడానికి ఎవరు ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసమే మన ఈ ఛానల్. నా షాపింగ్ వీడియోస్లో మీకేమన్నా ప్రొడక్ట్స్ ఆర్ ఐటమ్స్ నచ్చితే కింద కామెంట్ చేయండి. మీకు నచ్చిన ప్రొడక్ట్స్ నేను కొని మీ అడ్రస్కి కొరియర్ చేస్తాను. నాకు ఈ థాట్ ఏంటంటే, అసలు నేను చాక్లెట్స్ ఆర్ గిఫ్ట్స్ ఏదైనా నా ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఫేస్లో ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ లేని వాళ్ళు కూడా అదే ఎక్సైట్మెంట్ ఎక్స్పీరియన్స్ చేయడానికే నా ఈ ఛానల్. చూసిన వెంటనే ప్రతిదీ కొనేయాలని ఏం లేదు, బట్ నా షాపింగ్ వీడియోస్ చూస్తూ ప్రైజెస్ తెలుసుకోవడంలో తప్పులేదు కదా. ఈరోజు అయితే ఓన్లీ చాక్లెట్స్ కొనడానికి వచ్చాము, కాబట్టి ఇంకా టైం ఉంటే వేరే ప్రొడక్ట్స్ కూడా చూపిస్తాను. అలా మాట్లాడుకుంటూ మనం అయితే కాస్కోకి వచ్చేసాం. నేనైతే రెడీ ఉన్న ట్రాలీతో మనీ ఖర్చు పెట్టడానికి. నాతో పాటు మీరు కూడా షాపింగ్కి వచ్చేయండి. ఎన్నిసార్లు ఇండియాకి వెళ్ళినా చాక్లెట్స్ మాత్రం పక్కా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళ షాపింగ్ లిస్ట్లో. ఆల్రెడీ ఇండియాలో దొరికే ప్రొడక్ట్స్ అంటే డైరీ మిల్క్, కిట్ క్యాట్ ఇట్లాంటివి కాకుండా కొంచెం నాకు వెరైటీగా అనిపించినవి వీడియోలో కవర్ చేశాను. అంటే ఇప్పుడు ఇది చూసారా, ఇట్లా లిక్కర్ ఫ్లేవర్ ఉంటుందంట. ఆ బాటిల్స్ షేప్లో ఉంటాయి చాక్లెట్స్. అది కొంచెం యూనిక్ అనిపించింది. ఒక బాక్స్ తీసుకున్నాం మేము కూడా. ఇంకా హర్షీస్, ఇది మ్యాండేటరీ హర్షీస్. ఇంకా ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు మోస్ట్లీ హర్షీస్ కిసెస్. ఇట్లా 180-200 పీసెస్ ఉంటాయి ఒక ప్యాకెట్లో. లింట్ చాక్లెట్స్ కూడా బాగుంటాయి, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలో కూడా మిల్క్ ప్లస్ డార్క్ చాక్లెట్స్ ఫ్లేవర్స్ ఉంటాయి అన్నిట్లో. కొంచెం ఇట్లా గిఫ్ట్ ప్యాకింగ్స్ ఇవి కూడా ఉన్నాయి. ఈ గిఫ్ట్ ప్యాకింగ్లో అయితే ఓన్లీ 46 చాక్లెట్స్ ఉన్నాయంట, కానీ అసలు ఆ గిఫ్ట్ ప్యాకింగ్ ఎంత బాగుంది చూడండి. చిన్న చిన్న 46 పీసెస్ ఉన్నాయి. పైకి మాత్రం అట్లా పెద్దగా కనిపిస్తుంది. దాని ప్రైస్ $32. ఇంకా వేరే చాక్లెట్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ అన్నిటికీ ప్రైజెస్ చూపించట్లేదు. మీకు ఏదన్నా పర్టికులర్ చాక్లెట్ నచ్చితే దాని ప్రైస్ సపరేట్గా కావాలి అని అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. ఇదే లైన్లో ఆల్రెడీ మనకి ఇండియాలో దొరికేవి కూడా ఉన్నాయి. ఆర్ మీకు స్పెషల్గా ఇక్కడ నుంచి కావాలి అని అనుకుంటే అవే ప్రొడక్ట్స్ కూడా మనం ఇక్కడ నుంచి బై చేయొచ్చు. బల్క్లో కొంచెం తక్కువ ప్రైజే పడుతుంది. కిడ్స్ కోసం ఇట్లా ఫ్రూట్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఇవి కూడా ఉంటాయి. ఇవి కూడా మనకి బల్క్ పెద్ద ప్యాకెట్స్ వస్తాయి. ఆ పెద్ద ప్యాకెట్లోనే మళ్ళీ అలా చిన్న చిన్న ప్యాకెట్స్ అలా ఉంటాయి. ఆ ఫ్రూట్ ఫ్లేవర్ వాటర్ మిలన్, స్ట్రాబెర్రీ, పైనాపిల్ అట్లా ఉంటాయి. కొన్ని డిఫరెంట్ గమ్మీస్ అట్లా ఉంటాయి. మళ్ళీ ఇంకొక గిఫ్ట్ ప్యాకింగ్ ఉంది. దానికన్నా ఇది కొంచెం ప్రైస్ తక్కువ, $22. ఆ రెండిట్లో ఒకటే సేమ్ చాక్లెట్స్ ఉన్నాయి, కాకపోతే బయట అవుట్ ప్యాకేజింగ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనం గిఫ్ట్ బాక్సింగ్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, పిస్తాషియోస్. కొన్ని విత్ షెల్, కొన్ని వితౌట్ షెల్, సాల్టెడ్, రోస్టెడ్ అట్లా వస్తాయి. మొత్తం అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. నేను యాక్చువల్లీ అవి కవర్ చేయలేదు. మేము ఓన్లీ పిస్తాషియోస్ తీసుకున్నాం. కాకపోతే క్యాష్యూస్, వాల్నట్స్, పిస్తాషియోస్లో ఒక 3-4 వెరైటీస్. ఇప్పుడు చూసారా, పిస్తాషియో స్క్వేర్స్ అట్లా డిఫరెంట్ ఉంటాయి. మళ్ళీ రీసెస్ వచ్చాయి. కొంతమందికి ఇవి నచ్చవు, కొంతమందికి ఇవి నచ్చుతాయి. జస్ట్ వీడియోలో కవర్ చేద్దాం, నచ్చిన వాళ్ళు ఉంటారు కదా అని కవర్ చేశాను. మన
మనకి ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ నట్ బార్స్ ఉన్నాయి. ఇవి బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. నేనైతే ఎక్కువ స్నాక్స్కి యూజ్ చేస్తా. జస్ట్ ఒక్క బార్ తింటే ఫుల్ పొట్ట నిండిపోతుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ బార్స్ ఉంటాయి, ప్రోటీన్ బార్స్, ఓట్స్ స్లైసెస్, ఇట్లా వీటిలో కూడా మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఈ M&M బకెట్స్ ఇవి ఆల్రెడీ మనకి ఇండియాలో ఉంటాయి, కానీ కొంచెం బకెట్ కొంచెం క్యూట్గా ఉందని ఊరికే వీడియోలో చూపిస్తున్నాం. కానీ యాక్చువల్లీ మనకు ఆ M&M's బకెట్ కూడా ఇండియాతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ అనిపించింది. $13 ఉంది ఇక్కడ. సో గాయ్స్, ఫైనల్లీ అలా మా చాక్లెట్ షాపింగ్ అయితే అయిపోయింది. మొత్తానికి నింపాము ట్రాలీ. టైం ఉంది వేరేది అని కొంచెం ఇట్లా కిచెన్ స్టఫ్ చూస్తున్నా. ఇట్లా బౌల్స్ కొంచెం డిఫరెంట్గా బాగున్నాయి. నేను ఎప్పుడు కాస్కోకి వచ్చిన మా మమ్మీ ఇట్లా ఒకసారి కిచెన్ చూపించామని అడుగుతారు. సర్వింగ్ బోర్డ్స్, ఇట్లా కట్లరీ సెట్స్, ఇవి కొంచెం యూనిక్ ఉంటాయని అనిపిస్తుంది నాకు ఇండియాలో. మా మమ్మీకి షాపింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ఇక్కడ కంపేర్ చేస్తాం మేము. సో మీకు అట్లా ఏమైనా యూనిక్ అనిపించి తెలుసుకోవాలంటే టెక్స్ట్ చేయండి. ఈ బౌల్ సెట్ అయితే ఇది 6 pieces. వీటిల్లో డిఫరెన్స్ ఉంటాయి. ఒకటి 6 pieces, ఒకటి 10, ఒకటి 8. ఇప్పుడు నేను చూపించేది 10 pieces డిజైనర్ బౌల్స్. ఇది 10 pieces $15 పడుతుంది. మెయిన్లీ ఇక్కడ షాపింగ్ ఇండియాలో యూస్ చేసే వాళ్ళకన్నా వేరే వాళ్ళ దగ్గర కన్నా మా దగ్గర యూనిక్ ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఎక్కువ యూస్ అవుతుంది. అలా మా షాపింగ్ అయితే అయిపోయింది. మేమైతే రెడీ ఉన్నాం బిల్లింగ్. ఇంకా చూడండి, ట్రాలీ అయితే నింపాము. ఫస్ట్ టైం ఇంత షాపింగ్ చేసాం. క్యూలో రెడీగా ఉన్నాం బిల్లింగ్కి. ఎంత షాపింగ్ అవుతుందో చూడాలి. నార్మల్లీ మేము బిల్లింగ్కి వెళ్ళే ముందు అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్స్ మేము అనుకుంటున్నాం అసలు ఎంత అవుతుంది, ఎంత షాపింగ్ అని. ఒక్కొక్కటి ఇట్లా రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకొని మేమైతే రఫ్ ఎస్టిమేట్ ఒక $400 to $500 అవుతుందిలే, అంతకన్నా ఏముండదు అని అనుకున్నాం. కానీ ఏమైతే ట్రాలీలో నుంచి తీసి బిల్లింగ్ వేస్తూనే ఉంటే మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది ఎంత అమౌంట్ అయింది అని. ఆ అమౌంట్ చూసి ఇవన్నీ నిజంగా తీసుకున్నాం, అయింది ఇంత ప్రైస్ అవుతుంది అని కొంచెం షాక్ అయ్యాం. మెయిన్లీ ఇండియాకి ప్రైస్తో పాటు వెయిట్ కూడా మ్యాటర్స్. మేము రఫ్లీ ఈ ప్రొడక్ట్స్ తీసుకున్న వాటన్నిటికీ ఒక 20 kilos ఉంటుంది అని రఫ్ ఎస్టిమేట్ వేసుకున్నాం. నార్మల్గా మాకు ఇక్కడ బ్యాగేజెస్ 30 చెక్-ఇన్ ప్లస్ 7 క్యారీ-ఆన్ వస్తుంది. మళ్ళీ దానిలో కూడా కొంతమందికి 30 కన్నా కొన్ని టికెట్స్కి 20, 25 అట్లా కూడా ఉంటుంది కొన్ని టికెట్స్కి. ఈమైతే వేస్తూనే ఉంది షాపింగ్. మా బిల్లు రేట్ పేలుతూనే ఉంది. థంబ్నెయిల్లో చెప్పినట్టు మేము అనుకున్న ప్రైస్ కన్నా డబుల్ ప్రైస్ అయింది మాకు చాక్లెట్ బిల్లు. మెయిన్లీ కాస్కోలో కూడా చాలామంది ఫ్యామిలీస్ ఇట్లా బల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి, మంత్లీ గ్రాసరీస్ ఒకటేసారి కొనేయాలి అనే వాళ్ళు ఎక్కువ. ఈమె ఇప్పుడు చెప్తుంది మా బిల్ ఎంత అయిందా అని. సో ఫైనలీ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అయింది. వెళ్ళేటప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ కాస్కో నుంచి వచ్చేటప్పుడు మోస్ట్లీ ఎవరికి ఉండదేమో. ఏదో కొన్ని కొంటామని అనుకొని వెళ్ళి కనిపించిందల్లా కావాలి అని అనిపిస్తుంది కాస్కోలో. సో అది గాయస్, ఇలా నా షాపింగ్ అయిపోయింది ఈరోజుకి. మేము రిటర్న్ అయిపోయాం ఇంటికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఏదన్నా ప్రోడక్ట్స్ మీకు నచ్చితే నాకు మెసేజ్ చేయండి ఆర్ కమెంట్ చేయండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.